సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మూడో ప్రపంచ యుద్ధం దిశగా పరిణామాలు నడుస్తున్నాయా? ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య రాజుకున్న చిచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ అంటుకుంది. ఇప్పుడు అణ్వాయుధ దేశమైనటువంటి ఇరాన్ కూడా ఆ రంగంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిణామాల ప్రభావం మన దేశం పైన ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో నిజమెంత? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. రవికిరణ్ గారు, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి యాంగిల్ మొత్తం మారిపోయింది. పశ్చిమాసియా మొత్తం ఒక అలజడి వాతావరణంలోకి వెళ్తుంది. దాని ప్రభావం ఇండియా పైన ఉంటుంది. అలానే ప్రపంచంలో 3వ వంతు దేశాలకి ఇరాన్ నుంచే ఉత్పత్తుల సరఫరా జరుగుతోంది అని, దీనివల్ల ఇంకా ఆర్థికపరమైనటువంటి మార్పులు కూడా, విపరీతమైన ధరల పెరుగుదల, పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశం, ఇవన్నీ వస్తాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు ఇందులో నిజం ఉంది? మన దేశం ఎంతవరకు ప్రిపేర్ అయి ఉంది? యశ్ గారు, ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయిందండి. గ్లోబలైజేషన్ వరల్డ్ లో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సరే దాని ప్రభావం ప్రతి దేశం మీద, ప్రతి పౌరుడి మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా చూడండి. కరోనా ఎక్కడ మొదలైంది, ఎక్కడ తేలింది? మనకు సంబంధం లేదు అనుకున్నాం. అలాంటిది ఎలా వచ్చేసింది చూడండి. అందుకనే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిణామాలు ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ చేస్తున్నటువంటి అనేకమైన వ్యాపారాలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, అన్ని మిళితమై ఉంది. ఇప్పుడు ఉదాహరణకి యుక్రెయిన్ రష్యా వారే మనం చూస్తున్నాం. యుక్రెయిన్ రష్యా వారి వల్ల ఏ రకంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిపోయినాయి మనం చూసాం. లక్కీగా భారతదేశం మీద కూడా దాని ప్రభావం ఏ రకంగా మనకి రైతుల యొక్క యూరియా, ఫెర్టిలైజర్స్ పెరిగిపోయిన చూడండి. అలాగే పామాయిల్ రేట్లు ఏ రకంగా పెరిగాయి. అంటే యుక్రెయిన్ నుంచి మనం పామాయిల్ తెచ్చుకుంటాం ఎక్కువ, అలాగే యూరియా, ఫెర్టిలైజర్స్ అక్కడ నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం. సో అక్కడ యుద్ధం వల్ల అంతా అయిపోయింది, మన రేట్లు ఇక్కడ పెరిగిపోయాయి. అలాగే ఫ్యూల్ రేట్స్ అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఏ రకంగా పెరిగిపోయింది చూడండి. అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆయా దేశాల్లో ఇప్పుడు మెయిన్ ఎలక్షన్ ఎజెండా ద్రవ్యోల్బణమే. 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది పెట్రోల్ వాళ్ళకి ఆ యుద్ధం వలన. ఎప్పుడు చూడండి, అసలు వాళ్ళకి గ్యాలన్ అంటే అమెరికాలో $1 లోపే ఉంటుంది. నేను గతంలో అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి $1 లోపే ఉండేది గ్యాలన్. అలాంటిది $4,500 అయిపోయింది. అది ఎప్పుడు ఊహించలేదు అనమాట. దానివల్ల వాళ్ళ ఎకానమీ మొత్తం ఇబ్బంది అయిపోతుంది. అలాగే యూకే కూడా ₹100 కొనే వస్తువు, కందిపప్పు ఇవన్నీ ₹100 ఉంటే అమంతా 400 అయిపోయింది. అంటే దాని ప్రభావం యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్లే అంత. అయితే మనం లక్కీగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా మనం అక్కడ రష్యా నుంచి మనం చమురు దిగుమతులు గతంలో సింగిల్ డిజిట్ లోనే ఉండే దిగుమతులు అలాంటి డబుల్ డిజిట్ లో తెచ్చుకుంటూ మనం ఆ రకమైన ఇబ్బందులు పడకుండా అంతర్జాతీయంగా అనేకమైన ఒత్తిళ్లు, అగ్రరాజ్యాలు మన మీద ఒత్తిడి చేసినప్పటికీ సమర్థవంతంగా వారికి సమాధానం చెప్తూ మన జైశంకర్ గారు ఏ రకంగా సమర్థవంతంగా యూరోపియన్ కమ్యూనిటీకి, అమెరికాకి, వారి యొక్క ప్రెస్కి సమాధానం చెప్పుకుంటూ భారతదేశంలో ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ ద్రవ్యోల్బణం పెరగకుండా 6% లోపు అటు ఇటుగానే ఉండే విధంగా చూసుకుంటూ సమర్థవంతంగా ముందుకు వెళ్ళి మనం చేసుకుంటూ వస్తున్నాం. అది ఈ తరుణంలో మళ్ళీ ఈ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, కాన్ఫ్లిక్ట్ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కూడా దాని యొక్క ప్రభావం ఉంటది. రెండు దేశాలు కూడా అణ్వాయుధ దేశాలు. రేపు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే కూడా అణ్వాయుధాలకు సంబంధించి లేదా న్యూక్లియర్ రియాక్టర్స్ పైన అటాక్ జరిగే అవకాశం ఉందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. పైగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ అమెరికాలో ఉండడమే ప్రపంచ యుద్ధాలకు బాటలు వేస్తోంది అనేటువంటి ఒక విమర్శ చేశారు. ఇది లోకల్ పాలిటిక్స్లో భాగంగా మనం చూడాలా. అమెరికా ఎలక్షన్స్ ఇది కూడా ఉంది కాబట్టి ఆ విమర్శల్లో భాగంగా చూడాలా. నిజంగానే అమెరికాలో అసమర్థ నాయకత్వం ఉందా లేదో మనం చెప్పడానికి అవదు. కానీ అదే వాస్తవం ఏంటంటే, ఓకే, ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ప్రత్యక్షంగా కొన్ని దశాబ్దాలుగా ప్రత్యక్షంగా అయితే లేదండి, పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఏ రకంగా అంటే, పాలస్తీన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు హమాస్ కానీ, లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా కానీ, లేకపోతే సిరియాలో ఉన్న వేరే ఉగ్రవాద సంస్థలు, ఎన్ని సంస్థలకి ఆ చుట్టుపక్కల ఉన్న సంస్థలందరికీ ఫండింగ్ ఇచ్చేది పరోక్షంగా ఇరాన్ ఫండింగ్ ఇస్తుందని చెప్పి అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్ అది. అయితే ఎప్పుడు ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ తో యుద్ధానికి దిగలేదు. అయితే ప్రస్తుతం కొన్ని మాసాలుగా మనం చూస్తున్నాం ఆ ప్రత్యక్ష యుద్ధం కూడా
ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పెడుతూ బ్యాలిస్టిక్ మిసైల్స్ వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. అయితే ఇరాన్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా అణ్వాయుధాలు తయారు చేసుకోవాలని చెప్పేసి అనేకమైన ప్రయత్నాలు చేసింది. ఇజ్రాయెల్ కూడా దాన్ని తిప్పికొట్టే విధంగా ఏ రకంగా వాళ్ళు వాళ్ళ స్పై వింగ్ మొసాద్ వింగ్ వాళ్ళు ఇరాన్ లో అణ్వాయుధాలు తయారు చేయడానికి భూగర్భంలో కొన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ టైంలోనే టైల్స్ కిందే బాంబులు పెట్టేసింది. టైల్స్ కింద బాంబులు పెట్టి కన్స్ట్రక్షన్ తో అవనయించి హ్యాపీగా బటన్లోకి మొత్తం పేల్చేసింది. సో అలాగా ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి అటు కొన్ని దేశాలు చైనా నుంచి కొన్ని దేశాల నుంచి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పసిగట్టి వారి యొక్క ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఆపగలిగింది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ కనుక పెరిగితే ఇరాన్ నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటూ ఉంటామండి. అది కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానంగా వాళ్ళు చమురు వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల మీద దెబ్బ కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం అంటే మొదలైతే ఆర్థిక వనరులు ఏంటి? ఆయిల్ మీద ముందు దెబ్బ కొడతారు. ఆయిల్ పీల్చేశారు అనుకోండి, అక్కడ నుంచి సరఫరా అయిపోతుంది, ప్రపంచ దేశాలుగా అయిపోతుంది. అప్పుడు దాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. సో దాని ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది. సో ఈ యొక్క ప్రభావం ఉండనివ్వకుండా లేకపోతే దానికి మిటిగేషన్ ప్లాన్ ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ప్లాన్ ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి అన్ని 10 సంవత్సరాల పైగా వాళ్ళు చూస్తున్నారు. దానికి ప్రత్యేక చైనా యుక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు, పెరిగిపోతని కంట్రోల్ చేయగలిగాము. అలాగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థంగా చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ పాలస్తీనా వైపు ముస్లిం వరల్డ్ అంతా మొగ్గు చూపుతుంది. మరొక వైపు అంటే ఇజ్రాయెల్ వైపు ఈ ఆల్రెడీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ బాహాటంగానే మద్దతు ప్రకటించేసాయి. సో ఒక 2 వర్గాలు 2 కూటముల మధ్య సమరంగా మారిపోతుంది అనేటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఆ దిశగా మరలడానికి అవకాశం ఉందా? ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ కానీ, భారతదేశంలో అంటే తటస్థ దేశాల ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ నష్టాన్ని నివారించడం, యుద్ధాన్ని నివారించే అవకాశాలు ఉంటాయా? అంటే ప్రస్తుతం 2-3 రోజులుగా వచ్చిన డెవలప్మెంట్ బట్టి మనం పరిశీలిస్తారండి, అరబ్ దేశాలు కూడా పూర్తిగా ఇరాన్ కి మద్దతుగా ఏమి నిలబట్టలేదు. చాలా అన్ని దేశాలు అయితే కొన్ని దేశాలు అయితే నిలబట్టలేదు. అలాగే ఇజ్రాయెల్ కి అయితే అమెరికా మొన్న ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ చేసినప్పుడు ఆ రోజే ప్రకటించేస్తారు, మేము ఆల్రెడీ కొన్ని మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేసి పేల్ చేసామని అమెరికానే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో అమెరికా ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. అలాగే ఫ్రాన్స్, యూకే కూడా సపోర్ట్ ఇచ్చారు. సో డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళ నౌకా దళాలు కూడా మోహరిస్తున్నారు, ఇరాన్ ని దిగ్బంధం చేసే విధంగా మోహరిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ హెజ్బుల్లా కమాండర్ని వాళ్ళ యొక్క మైని స్థావరాల్ని టెర్రరిస్ట్ అదంతా ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు లెబనాన్ పాలించేది వేరే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, కానీ మొత్తం చేతిలో అంతా ఉగ్రవాద సంస్థ చేతిలో ఉండిపోయింది. హెజ్బుల్లా అనేది లెబనాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ. అంటే ప్రభుత్వం ఒక డమ్మీ ప్రభుత్వం నడిపించేది హెజ్బుల్లా, అది ఉగ్రవాద సంస్థ కదా. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు ఉగ్రవాదకి స్థానం లేదు ఈ ప్రపంచంలో అని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ మనం ఉంటారు, పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, ఉగ్రవాదం మనం ఊరుకుంటున్నామా? లోపలికి వెళ్ళి గుస్కే మారాయా? లోపలికి వెళ్ళి మరి పిఓకే కాదు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చంపుతున్నాం. మనమే ఊరుకోం కదా. అలాగే ఇజ్రాయెల్ కూడా ఊరుకోదు. వాళ్ళ మీద అటాక్ చేయాలనుకున్న వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళి దాడి చేసి న్యూట్రలైజ్ చేస్తారు. అలా న్యూట్రలైజ్ చేసేసారని చెప్పేసి ఇరాన్ మిసైల్ చేసింది, 180 ఎన్నో మిసైల్ చేసింది. మిసైల్ చేసేసిన తర్వాత ఇరాన్ కొన్ని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, మీరు చేసిన దానికి మేము ప్రతిచర్య చేసాం, ఎందుకన్నా ముందరికి ఎవరే ముందుకి అని అడుగుతున్నారు. మనకి వినిపిస్తుంది ఏంటంటే గత 24 గంటలుగా మనకు వినిపిస్తుంది ఏంటంటే ఇరాన్ ప్రభుత్వం కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇటీవల మనం చూసాం, యుక్రెయిన్ రష్యా కూడా ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించేది భారతదేశం మాత్రమే, ఇది రిజాల్వ్ చేయగలిగింది భారతదేశం మాత్రమే అని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అమెరికా కూడా అదే చెప్తుంది. 2 దేశాలు కూడా అదే అడుగుతున్నారు భారతదేశాన్ని. సో అందుకనే ఇటీవల మనం రష్యాకి వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, లేకపోతే అమెరికాలో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడినా భారతదేశాన్ని ఒక పెద్దన్న పాత్రలో విశ్వగురువుగా చూసి ఈ యొక్క సమస్య పరిష్కారం మీరే చేయాలనే పరిస్థితిలో ఆల్మోస్ట్ ఈ మధ్య వచ్చిన వార్తలు అయితే ఆల్మోస్ట్ ఒక చేయగలిగారు నరేంద్ర మోడీ గారు, భారతదేశం చేయగలిగింది అని వచ్చింది. అదో పక్క. రెండో పక్క ఇరాన్ కూడా ఒక మెసేజ్ పంపించింది భారతదేశానికి, నరేంద్ర మోడీ గారికి, ఈ పరిస్థితిని ఇంకా పెరగనివ్వకుండా, ఎందుకంటే ఇరు దేశాలకి మీరు మిత్రులే కాబట్టి, ఇజ్రాయెల్ కి మీరు ప్రాణమిత్రులు, ఇరాన్ కూడా మీరు ప్రాణమిత్రులే కాబట్టి, ఇద్దరికి మీరు మిత్రులే కాబట్టి మీరు చొరవ తీసుకొని ఇది ఇంకా ఎక్సలెంట్ పెరగకుండా చూసుకునే బాధ్యత మీరు కూడా తీసుకొని అడిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే తప్పనిసరిగా దాని కాన్ఫ్లిక్ట్ పెంచకుండానే ఉండాలని అందరూ ప్రయత్నిస్తారు. ఎందుకంటే పెరిగింది అనుకోండి, ఒక మిడిల్ ఈస్ట్ లో భీకర యుద్ధం జరుగుతుంటే అది మిడిల్ ఈస్ట్ కే పరిమితం కాదు, ప్రపంచ దేశాలు అందరూ దాని మీద ఫేస్ చేయాలి. ఇది ఎక్కడికైనా వెళ్తుంది. సో యుద్ధాన్ని చేసే సమయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలు చెప్పారు.
ఇది యుద్ధం చేసే సమయం కాదు, ఇది అందరం విశ్వ మానవాళి కలిసి పనిచేయాల్సిన సమయం అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రకంగా అటు యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇటు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం, ఈ రెండు యుద్ధాలు కనుక ముందుకెళ్ళిపోతే ప్రపంచ దేశాలకి విశ్వ మానవాళికి ఆనందదాయకమే. సో ఇది జరగనివ్వకుండా చూసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. అవకాశం రెండు దేశాలు కోరితే రెండు దేశాలు దాంట్లో భారతదేశం కూడా స్పందించవచ్చు. ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ వారు కూడా స్పందించారు. సో దీన్ని ప్రపంచ దేశాలు కూడా దీన్ని తగ్గించే ప్రయత్నం, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ పెరిగితే అందరికీ ఆనందదాయకం కాదు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు. ఏదైనా సరే ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా ఉండాలని, అలాగే ఉగ్రవాదానికి మాత్రం చోటు లేకుండా ప్రతి ఒక్కరు చూడాలి. యుద్ధం జరగకుండా ఆపుదాం, కానీ ఉగ్రవాదులకు మాత్రం ఈ భూప్రపంచంలో భూమండలంలో చోటు లేదు, ఉండబోదు అని ముక్తకంఠంగా అందరూ చెప్పవలసిన సమయం ఇది. కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య రాజుకున్నటువంటి వివాదం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే భారతదేశాన్ని మధ్యలో దౌత్యపరంగా రెండు దేశాలకి మిత్రులు కాబట్టి భారతదేశం నుంచి ఒక ప్రతిపాదన, శాంతి ఒప్పంద ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండొచ్చని రవికిరణ్ గారు అంటున్నారు. మరోవైపు నుంచి చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు కూటములుగా మారేటువంటి వాతావరణం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనేటువంటి ఆందోళన పెరిగిపోతుంది. ఇది యుద్ధానికి సమయం కాదు కాబట్టి ఉగ్రవాదాన్ని తుదముట్టించేటువంటి క్రమంలో దేశాల మధ్య సుహృద్భావం పరిడవిల్లాలని అందరం కోరుకుందాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.